హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్ సంచలనం రేపుతోంది. విదేశీ యువతిపై యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన నగరంలోని పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ దేశానికి చెందిన యువతిపై కారులో వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు కన్నేశారు. ఈ క్రమంలోనే మీర్పేట ప్రాంతంలోని మందమల్లమ్మ సెంటర్ వద్ద లిఫ్ట్ ఇస్తామంటూ సదరు యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెపై కారులోనే యువకులు ఒక్కొక్కరు వంతుల వారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ జర్మనీ యువతి నేరుగా పహాడీ షరీఫ్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో మరో గ్యాంగ్ రేప్ అంశం కలకలం రేపుతా ఉంది. ఈసారి జర్మనీ దేశానికి చెందినటువంటి విదేశీ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడంగా కొంతమంది అటువైపుగా ఉన్నటువంటి వ్యక్తులు అమ్మాయి పైన కన్నేసి లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిని ఎక్కించుకొని తిరిగి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు నేరుగా వెళ్లి పోలీసులకు ఒక ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ బాలాపూర్ మొదలుకొని మందమల్లమ్మ ఫంక్షన్ హాల్ నుంచి పహాడీ షరీఫ్ వెళ్లేటువంటి రూట్ అంతా కూడా పోలీసులు సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. లిఫ్ట్ పేరుతో అమ్మాయిని నమ్మించి అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఈ యువకులంతా కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి తిరిగి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదంటూ కూడా బెదిరించి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి నగదును కూడా ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే సెలవులు కావడంతో తను ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ స్నేహితురాలతో కలిసి ఉండడము, నిన్న ఒక పార్టీ ఈవెంట్ కి అటెండ్ అయ్యేందుకు తను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అటువైపుగా ఉన్నటువంటి కొంతమంది ఆ అమ్మాయిని గమనించి ఇక్కడ స్థానికురాలు కాదు, విదేశాల నుంచి వచ్చినటువంటి అమ్మాయి అని గుర్తించి లిఫ్ట్ ఇస్తానంటూ ఆ అమ్మాయిని ఎక్కించుకొని అదే రన్నింగ్ కార్ లో ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి తెల్లవారుజామున వరకు కూడా ఆ అమ్మాయిని హింసించి తెల్లవారుజామున రోడ్డుపై వదిలేయడంతో అమ్మాయి తెలిసినటువంటి వ్యక్తులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ పోలీసులు ప్రతిష్టాత్మకంగా ఈ కేసుని వివరించబోతా ఉన్నారు. స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నప్పటి నుంచి ఎక్కించుకొని వెళ్లినటువంటి ప్రాంతం నుంచి పహాడీ షరీఫ్ నిర్మానుష ప్రాంతం వరకు కూడా అమ్మాయిని తీసుకెళ్తూ పోలీసులు అనుమానమున ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సందీప్, అంటే వీరిపై ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు రవితేజ? అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు అంటూ కూడా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు పైన రేప్ కేసు ఈ యువకుల పైన నమోదు చేయడం జరిగింది. దాంతో పాటు ఒంటిపై గాయపరచడము, ఒంటిపై ఉన్నటువంటి ఈ విలువైనటువంటి వస్తువులను కాజేయడము, ఇది బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టంలో మహిళలను వేధించిన ఈ అత్యాచారానికి పాల్పడ్డ బలవత్కారం ఏదైనా ప్రయత్నం చేసినా వీరిపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా కేంద్రం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఇది దేశవ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవే సెక్షన్లు ఈ వ్యక్తుల పైన పోలీసులు నమోదు చేసి వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎందుకు ఈ అమ్మాయిని టార్గెట్ గా చేసి ఈ లిఫ్ట్ పేరుతో ఎక్కించుకొని తిరిగి అఘాయిత్యానికి పాల్పడ్డారు, గతంలో ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అసలు వీళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంది, ఈ నిందితులు గతంలో ఇంకేమైనా కేసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఏదైనా మత్తు పదార్థానికి మద్యానికి అలవాటై ఉన్నటువంటి బ్యాచ్ అయి ఉండవచ్చు అనే దాంట్లో కూడా అన్ని వైపుల నుంచి కూడా పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటే ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.